చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు. జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా తన శాఖలోని అధికారులను, ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పని దినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4,500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం. ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలుపెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులు కూర్చొని నిర్ణయించడం కాదు, ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు. గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది. ఆ నిర్ణయానికి తిరుగుండదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులేవీ చేయలేరు. స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామసభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు. యావత్ దేశం ఈ గ్రామసభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది. ఈ స్ఫూర్తితో అక్టోబర్ 2వ తేదీన దేశమంతా గ్రామసభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామసభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి. రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఉపాధి హామీ నిధులే కాదు, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు. వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 1987 కోట్ల రూపాయల నిధుల్ని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు. ఉపాధి హామీ నిధులు 4,500 కోట్లు కావచ్చు, ఆర్థిక సంఘం నుంచి సుమారు 987 కోట్లు కావచ్చు, కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ. అది పాలన చేపట్టిన 100 రోజుల్లోపు. 100 రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు, వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం. అది ఒక నాయకుడి చిత్తశుద్ధి, జవాబుదారీతనం తాలూకు ఫలితం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం. నమస్తే. మౌనం దాటి పొగరుగా మాట్లాడటం, నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించినా, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు హిందువులే. నోటికొచ్చినట్టు మాట్లాడకండి.
తమాషాలుగా ఉందా మీకు? సరదాలుగా ఉన్నాయా? మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ వే. హిందువుల మీద దాడినప్పుడు వచ్చి మాట్లాడటం మంది కౌలు రైతులకు ఇచ్చాను, ఎంతమంది ముస్లిం ఇస్లాం రైతాంగానికి ఇచ్చాను నేను. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను. 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను. నేను ఇచ్చినవాడిని. నేను నాకు అన్యమతం ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, క్రిస్టియానిటీ మీద గౌరవం ఉన్నవాడిని. చిన్నప్పటి నుంచి కూర్చొని మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడిని. నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తూనే ఉంటాను. ఇది నా గౌరవం, ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, maybe it might be fun for you. It is not fun for us. It's a deep anguish, deep pain. Don't you ever forget. Before you come and think 100 times and talk about Sanatana Dharma. Enough of this. చాలు. ఇష్టానికి మాట్లాడుతూ ఉన్నారు సనాతన ధర్మం మీద. అయ్యప్ప స్వామి మీద మాట్లాడతారు, సరస్వతి దేవి మీద మాట్లాడతారు. అల్లా మీద మీరు మాట్లాడగలరా? మహమ్మద్ ప్రవక్త మీద మీరు మాట్లాడగలరా? జీసస్ మీద మీరు మాట్లాడగలరా? అందరూ కూర్చొని సనాతన ధర్మం మీద, వినాయకుడి మీద జోకులు వేస్తారు, దుర్గాదేవి మీద జోక్స్ వేస్తారు, సరస్వతి దేవి మీద జోక్స్ వేస్తారు. మా మనోభావాలు గాయపడవా? మాకు బాధ ఉండదా? అందుకే నేను ప్రతిపాదించింది ఏంటంటే ప్రతి దానికి రావలేకపోతున్నాం. సనాతన ధర్మ రక్షణ బోర్డ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద డే. ప్రతిసారి కూర్చోబెట్టి మేము డిఫెండ్ చేసుకోలేం. ఇది ప్రతి సగటు హిందువు తాలూకు ధర్మం. ఇదే ఇస్లాం మీద దాడి జరిగితే ఎంతమంది బయటకు వస్తారు? ఎంతమంది నిరసన తెలియజేస్తారు? రోడ్ల మీదకి రమ్మని చెప్పట్లేదు.